ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో ప్రస్తుతం నెలకొన్న సమీకరణాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో పెను మార్పులు ఖాయమనిపిస్తుంది. ఒక సాధారణ సంఘటన రాజకీయ గమనాన్ని ఎలా మార్చగలదో చెప్పడానికి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రజల నాడిని పట్టుకోవడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధహస్తుడని ఆయన తాజా పర్యటనలు మరియు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తే అర్థమవుతుంది. అధికారం ఉన్నా లేకపోయినా తన వెంట ఉండే ఒక భారీ ప్రజా సమూహాన్ని ఆయన సంపాదించుకోగలిగారు. ఇటీవల జరిగిన ఒక బహిరంగ సభలో లేదా ఆయన చేపట్టిన ప్రజా యాత్రలో కనిపించిన ఒక జన ప్రభంజనం చూస్తుంటే ఈ ఒక్క దృశ్యం చాలు మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పడానికి అనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. సాధారణంగా ఓటమి తర్వాత ఏ నాయకుడైనా కొంతకాలం నిశ్శబ్దం పాటిస్తారు. కానీ జగన్ విషయంలో అది రివర్స్ అయింది. క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాలను వినడానికి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ మహిళలు మరియు వృద్ధులు చూపించిన ఆదరాభిమానాలు కళ్ళను కట్టినట్టు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సంక్షేమ పథకాల లబ్ధిదారులు తాము పడుతున్న ఇబ్బందులను ఆయనకు వివరిస్తూ కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. నాయకుడు అంటే అధికారం ఉన్నప్పుడు మాత్రమే కాదు, ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు కూడా తోడుండేవాడు అని ఆయన నిరూపించుకుంటున్నారు. ఈ భావోద్వేగపూరితమైన బంధమే ఆయన రాబోయే ఎన్నికల్లో రక్షాకవచంలా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహం చాలా స్పష్టంగా ఉంది. హామీల అమలులో జరుగుతున్న జాప్యం మరియు క్షేత్రస్థాయిలో పాలనపై వస్తున్న వ్యతిరేకతను ఆయన తన అనుకూల అంశాలుగా మార్చుకుంటున్నారు. ఇటీవల ఒక గ్రామంలో ఆయన పర్యటించినప్పుడు అక్కడ వేల సంఖ్యలో తరలివచ్చిన జనం మరియు జై జగన్ అంటూ విన్నట్టిన నినాదాలు ప్రత్యర్థి పార్టీలో కలవరం పుట్టిస్తున్నాయి. ఇది కేవలం ఒక రాజకీయ సభలా కాకుండా ఒక ప్రజా ఉద్యమంలా సాగడం గమనార్హం. ఈ సంఘటన జగన్ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకం చెక్కు చెదరలేదని స్పష్టం చేస్తుంది. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కానీ ఒక బలమైన నాయకత్వం మరియు ప్రజలతో విడదీయలేని అనుబంధం ఉన్నప్పుడు పునరాగమనం అనేది చాలా సులభంగా అవుతుంది. జగన్ తన పాదయాత్ర ద్వారా ఏ విధమైతే గతంలో అధికారాన్ని కైవసం చేసుకున్నారో అదే రీతిలో ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వెళ్తూ తన బలాన్ని నిరూపించుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉండి కూడా ఇంతటి ప్రజాదరణను మూటగట్టుకోవడం సామాన్యమైన విషయం కాదు. అక్కడికి కనిపిస్తున్న ఈ జనసంబంధం కేవలం జగన్ కోసం వచ్చిన వారు మాత్రమే కాదు, వారు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపాలు. అంతిమంగా రాజకీయాల్లో గెలుపోవటములు సహజం, కానీ మళ్ళీ లేచి నిలబడడం గొప్ప విషయం. జగన్ ఇప్పుడు సరిగ్గా అదే చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఈ సంచలన సంఘటనలో ఆయన చూపిన ఆత్మవిశ్వాసం మరియు దానికి ప్రజల నుంచి వచ్చిన అపూర్వ స్పందన చూస్తుంటే భవిష్యత్తులో జగన్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడం ఖాయమని ఆయన అభిమానులు మరియు రాజకీయ విశ్లేషకులు బలంగా వినిపిస్తున్నారు. ఈ ఒక్క సన్నివేశం రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేయడాన్ని సరిపోతుందని స్పష్టమవుతుంది.